హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా టైలర్స్. ఇదిగోండి, ఇది 3 డాట్స్ ఉన్న బ్లౌజ్ అండి. ముందు వీడియోలో మనం కటిక వీడియో అయితే మనం చూసాం కదా. ఇది స్టిచ్చింగ్ వీడియో అనమాట, లిటిల్ పఫ్ హ్యాండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చివరి వరకు మిస్ కాకుండా చూడండి. ఇందుకోసం హ్యాండ్స్ ముందు ప్రిపేర్ చేస్తున్నానండి. ఇలాగా ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ బార్డర్ దగ్గర ఎంత లెంత్ అయితే ఉందో అంతా కరెక్ట్గానే ఇలా స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఇలా చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ పైన, లైనింగ్ క్లాత్ కింద వైపుకి రాకుండా ఉండటం కోసం ఇలా పైకుట్టు వేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం లిటిల్ పఫ్ కోసం ఇలా రౌండ్ షేప్ తీసాం కదండి, ఆ రౌండ్ ఫస్ట్ కుట్టేసుకుంటున్నాను. ఇలా కుట్టేసుకున్న దాన్ని లోపల నుంచి ఇలా లాగి తిప్పితే కనుక మనకి ఎటువంటి ఖర్చు రాకుండాను నీట్గా ఫినిషింగ్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఇలా క్లాత్ని చక్కగా ఇలా మార్కింగ్ గీసుకుంటాను. ఇలా కుట్టు వేసేసుకుంటే లైనింగ్ పై వైపుకి రాకుండా నీట్గా ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ పార్ట్ మొత్తం కూడాను ఇలా హ్యాండ్ పార్ట్ లైనింగ్ అతికేసుకుంటున్నాను. దీనికి వచ్చేసి ఇది పఫ్ కోసం ఇలా క్లాత్ని, లైనింగ్ క్లాత్ పైన క్లాత్ని కూడా ఇలా అటాచ్ చేసుకుంటున్నాను. ఇలా అటాచ్ చేసుకొని పైకుట్టు వేసుకొని, ఇది వచ్చేసి కింద వైపు వస్తుందండి, గుచ్చుకోకుండా పీసులు రాకుండా ఉండటం కోసం నేను ఇలా లోడింగ్ చేసుకుంటున్నాను. ఇదైతే పై వైపు వస్తుంది, అందుకనే సింగిల్గా ఇలా కుట్టు అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు కుచ్చు ఒకదానిపైన ఒకటి ఇలా పెట్టుకుంటూ మొత్తం రౌండ్ పార్ట్కి సరిపడేలాగా ఇలా కుచ్చు అయితే కనుక నేను పెట్టుకున్నాను. ఇప్పుడు సరిపోయిందా లేదా అని చూసుకొని పై వైపు కూడా సేమ్ ఎలా అయితే ఉందో అలానే పెట్టేసుకున్నాను. పెట్టుకొని దీనికి నేను స్టిచ్ వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి సారీ బ్లౌజ్ సేమ్ కలరు, అదే విడివిడిగా వేరే కలర్ అయితే కనుక మంచి లుక్ అయితే బాగా కనపడేది. ఇది నిలబడే బుట్ట కాదు, జస్ట్ మోడల్ కోసం అట్లా ఉండేలాగా ఉండే లిటిల్ పఫ్ హ్యాండ్స్ అది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ నేను ఇందాక చూపించిన లేస్ వేసుకుంటానని చెప్పాను కదా, అందుకని నెక్ అయితే కనుక ఇలా లోడింగ్ చేసేసుకుంటున్నాను. ముందు నెక్ చుట్టూరా ఇట్లా కుట్టు వేసుకొని నెక్ రౌండ్ మొత్తం ఇలా కటింగ్ చేసుకుంటున్నాను. నాట్లు పెట్టుకొని లైనింగ్ క్లాత్ పైన ఇలా పై కుట్టు అయితే ఇలా వేసేసుకుంటున్నాను. పై కుట్టు మాత్రం ప్రతిదానికి కూడా కంపల్సరీగా వేస్తే మనకి బ్లౌజ్ క్లాత్కి పై వైపుకి ఇలా రాకుండా ఉంటుంది. ఇదిగోండి, నెక్ మీద కుట్టు ఇలా వేసేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మొత్తం కూడాను చేస్తున్నాను. ఈ బ్లౌజ్ అయితే కనుక చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఇదిగోండి, బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. సేమ్ అలానే ఫ్రంట్ నెక్ కూడాను ఇలా లోపలికి తిప్పేసుకుంటున్నాను. పైన లేస్ వేసుకుంటాను కాబట్టి ఇలా ఫ్రంట్ నెక్ రెడీ చేసిన తర్వాత మొత్తం అంతా కూడాను లైనింగ్ ఇలా అతుక్కు వేసుకుంటున్నాను. ఇవన్నీ మార్క్ చేసుకునే విధంగా 3 డాట్స్ ఇలా కుట్టు మీద కుట్టు ఇలా వేసేసుకుంటున్నాను. ఇలా 3 డాట్స్ వేసుకున్న తర్వాత ఒకసారి కప్పు నిలబడేలాగా వచ్చిందా లేదా అన్నది ఇలా చూసుకుంటే రౌండ్ షేప్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ అయితే దీనికి లేదు కదండి. బ్యాక్ పార్ట్ వచ్చేసి నడుం ఎలాగ బెల్ట్ వేసుకుంటామో అలానే క్లాత్ అటాచ్ చేసేసుకొని పైకుట్టు వేసుకొని లోపలికి ఇలా మడిచి కుట్టేసుకుంటున్నాను. ఇది ఫ్రంట్ వైపు కాబట్టి హ్యాండ్ వర్క్ అయితే అవసరం లేదు, అందువలన ఇలా మడిచి కుట్టేసుకుంటున్నాను. 2 వైపులది కూడాను ఇలా సమానంగా వచ్చిందో లేదో చూసుకొని ఉక్సులు పట్టి కాజాలు పట్టి ఇలా అయితే వేసుకుంటున్నాను. ఉక్సులు పట్టి పై కుట్టు ఇట్లా వేసుకొని కాజాల పట్టిని ఇలా మడిచి వేసుకుంటున్నాను.
ఇది పైన నెక్ లోడింగ్ చేసాం కాబట్టి పైవైపుకి సమానంగా ఉండేలాగా ఇలా మడిచేసుకున్నాను. ఉక్సులు పట్టి ఈ విధంగా ఇలా రెడీ అయిపోయింది. చూడండి ఎక్స్ట్రా ఉంది. ఇటువైపు వచ్చేసి హ్యాండ్ వర్క్కి పెట్టుకుంటాను ఈ నెక్. షోల్డర్ మీద కుట్టు మీద కుట్టు ఇలా మనం మార్కింగ్ చేసేలాగా వేసేసుకొని ఇప్పుడు ఏదైతే హ్యాండ్స్ ముందుగానే మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా అది సెంటర్ వచ్చేలాగా చూసుకొని హ్యాండ్స్ అటాచ్ చేసేసుకోవాలి. కుట్టు మీద కుట్టు 2 కుట్లు వచ్చేలాగా హ్యాండ్స్ పార్ట్ అయితే ఇలా రెడీ చేసేసుకోవాలి. 2 వైపులా కూడాను హ్యాండ్స్ ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత మేమైతే లాస్ట్లో ఓవర్లాక్ చేస్తామండి. హ్యాండ్ పార్ట్ సైడ్స్ కూడాను. ఇదండి ఇది వచ్చేసి ఆది బ్లౌజ్ కదా, ముందు మనం ఇలా ఒక కుట్టు వేసేసుకొని చేతి లూజ్ ఎంత అయితే వచ్చిందో ఇంత ఇలా మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు చంక భాగం దగ్గర ఎంతైతే లూజ్ వచ్చిందో ఇలా మార్క్ చేసుకొని హ్యాండ్ పార్ట్ దగ్గర ఖర్చులు ఇలా పై వైపుకి ఉండేలాగా పెట్టుకొని నడుం దగ్గర ఎంత వచ్చిందో ఇలా మార్క్ చేసుకొని కుట్టు పక్కన కుట్టు వేసేసుకుంటాను. సేమ్ రెండో వైపు కూడా అంతే. హ్యాండ్ చంక నడుం ఎంత అయితే ఖర్చులు వచ్చినాయో చూసుకొని ఇలా మొత్తం 3-4 కుట్లలాగా వేసేసుకొని చివరి ఖర్చు మొత్తం కూడాను కటింగ్ చేసేసుకుంటాను. ఇదిగోండి ఇలా స్టోన్ లేస్ అయితే నేను వేసుకుంటాను. ఇది హ్యాండ్తో కుట్టాలి, చేతి పనితో కుట్టాలి. మిషన్ మీద అయితే కనుక రాళ్ళు ఊడిపోతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.